అయితే ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ దగ్గర ప్రస్తుత పరిస్థితిపై ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కర్ణాటక హొస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ తుంగభద్ర జలాశయాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు దీని నుంచి ఎట్లాంటి నష్టం ఉంటుంది? తుంగభద్ర రిజర్వాయరు పూర్తిగా నిండిపోయి 100 టీఎంసీల నీరు వాడకానికి సిద్ధంగా ఉన్న సమయంలో 19వ నంబర్ గేటు నిన్న రాత్రి 11 గంటల సమయంలో పూర్తిగా కొట్టుకొని పోవడం అనేది ఊహించని ఉపద్రవం. ఇది ఎవరు కూడా ఊహించలే ఇట్లాంటిది జరుగుతుందని. దీనివల్ల ఆ గేట్ నుంచి 30,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతా ఉంది. ఆ గేటుకు ఒత్తిడి ఎక్కువ అవుతుందని పక్కనున్న గేట్లు కూడా ఎత్తి దాదాపు 90,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తా ఉన్నారు. అంటే నిలువ ఉన్న నీటిని వృధాగా కిందికి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్న 100 టీఎంసీల్లో 60 టీఎంసీల నీటిని మనం కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఇది రాయలసీమకు ఊహించని దెబ్బ. మేము ఈ అధికారులతో మాట్లాడితే వాళ్ళు 2 రోజుల్లో కనీసముగా 4 అడుగుల ఎత్తుతో ఒక గేట్ అమరుస్తామని చెప్తా ఉన్నారు. దాని తర్వాత అట్లాంటివి 5 గేట్లు అమర్చి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తామని చెప్తా ఉన్నారు. 4 అడుగుల గేటు అమర్చేంత వరకు కూడా నీటిని నిల్వ ఉంచుకోగలిగితే 64 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే దానికి అవకాశం ఏర్పడుతుందని చెప్తా ఉన్నారు. ఇందాకనే మరి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపించండి. మానవ తప్పిదమైతే మాత్రం అంతకంటే ఘోరము నేరము మరొకటి ఉండదు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను మంత్రులను అప్రమత్తం చేశారు. ఉదయమే సమీక్ష చేశారు. ఓవైపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అప్రమత్తం చేసి తక్షణం యుద్ధ ప్రాతిపదికన నీటి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలన చేసి అవసరమైతే ఆ గేటు మరమ్మతులకు వెంటనే నిధులు కూడా ఇవ్వండి అని మరి పయ్యావుల కేశవ్ గారిని ఆదేశించినట్లు ఆయన ఇందాక కూడా చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే తక్షణం స్పందించింది. కానీ ఇక్కడ సాంకేతికంగా ఈ నీటి ప్రవాహాన్ని వెంటనే అడ్డుకునే దానికి అవకాశం లేదు. 2 సంవత్సరాల కిందటే నిపుణులు కూడా సూచన చేశారంట. నాకు ఇందాక అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ప్రత్యామ్నాయంగా మీరు గేట్లు ఏర్పాటు చేసుకోండి అని కూడా. కన్నయ్య నాయుడు గారని ఈ గేట్లు అమర్చే విషయంలో బాగా నైపుణ్యం అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన కూడా సందర్శించి ఈ సూచన చేశారు. ఉదయం తెల్లవారుజామున ఆయన ఇచ్చిన డిజైన్తోనే ఇప్పుడు 2 ఏజెన్సీలకు హాస్పిటల్లోనే ఆర్డర్ ఇచ్చారంట. తక్షణం ఆ గేట్లు తయారు చేయించుకొని మరి వాటిని అమర్చాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు, అంటే ఇది దాదాపు 70 సంవత్సరాల క్రితం నిర్మించారు ఈ ప్రాజెక్టు. గేట్లు ఆ చైన్ కూడా అప్పుడు తయారు చేసినట్వే. అంటే ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అప్పుడు సేఫ్టీ సర్టిఫికేట్ క్లియరెన్స్ ఇచ్చారు. అంటే దీన్ని ఎందుకు గుర్తించలేదు? గేట్లతో పాటు చైన్ కూడా దాని సామర్థ్యం ఏంది అదంతా కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎక్కడ పొరపాటు జరిగిందంటారు? అంటే గేట్లను పరిశీలించిందంట ఒక నిపుణుల బృందము. ఆ చైన్ పటిష్టతను పరిశీలించలేదని స్థానికంగా ఇక్కడ ఉండే అధికారులు చెప్తా ఉన్నారు. అది పరిశీలించమని చెప్పారంట వాళ్ళు. మరి గేటు పటిష్టంగా ఉందా లేదా అని చూశారు తప్ప దానికి ఉన్న చైను భద్రంగా ఉందా లేదా అని చూడలేదు. ఆ చైన్ తెగిపోయిన కారణంగానే గేటు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ఇది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారము. అందుకనే దీనిపైన సమగ్రంగా దర్యాప్తు చేయించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 1613 అడుగులకు నీటిని ఖాళీ చేస్తే తప్ప మరమ్మతులు చేసే అవకాశం లేదు. అయితే ప్రత్యామ్నాయంగా కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు అయితే 60 టీఎంసీల నీరు వచ్చిన తర్వాత మరమ్మతులు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, హొస్పేట తుంగభద్ర ప్రాజెక్టు నుంచి.